సిమెంట్రిపేట బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక సిమెంట్రిపేట బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు సంజీవరావు, ఉద్యోగ సంఘాల నాయకుడు రాచర్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార దండోర నాయకులు శ్రీ వైరాల అప్పారావు, టౌన్ కమిటీ సిటీ అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, కోనసీమ జిల్లా నాయకులు డాన్ సూరి, మాదిగ టౌన్ ఎంఎస్పీ నాయకులు వైరాల రమేష్, టౌన్ ఉపాధ్యక్షులు రాచర్ల సుధాకర్ మరియు అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ టౌన్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 35 అయితే ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పండగ కింద జరుపుకుంటున్నటువంటి రోజు. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి అని ఎప్పుడూ అన్ని దేశాలు కూడా గుర్తించినాయి. అటువంటి ఆయన మన ఇండియాలో పుట్టడం మనకి చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ఆయన యొక్క రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రకరకాల అమెండ్మెంట్లు తీసుకొచ్చి మనం ఎక్కడేసిన పొంగలు అక్కడే ఉండేలాగా పూర్వం మను సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇంకా చాలా దారుణం. 78-79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన మరి మన దేశం ఇంకా అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది రోడ్లు పక్కన అడుక్కుంటున్నారు, ఆ గోదావరికి అడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి ఇంకా ఉందనంటే మరి ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇచ్చేదంటే ఇన్ని కోట్లాది రూపాయల మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేస్తూ నిరుపేదల్ని అభివృద్ధి చేయడానికి ఏమీ చూడట్లేదు. దానికి రోజు 135వ జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో సర్వమతాలకు సమానమైన హక్కు ఆ రోజు రాయడం, ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, అలాగే వైద్యము, ఇల్లు, కూడుగుడ్డ అనేది భారత రాజ్యాంగంలో రాజబడి ఉంది. అది కానీ రాయని ఎడల మనం ఈరోజు ఏ స్థితికి వెళ్దామంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా సరే ఈరోజు ఇంకా అభివృద్ధి చెందక ఎవరైతే పూర్వీకులు పాత పార్టీల గురించి నేను మాట్లాడతలేదు. నేను రాజకీయాలకి వ్యతిరేకంగా నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు. అయితే 70 సంవత్సరాల క్రితం పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, పబ్లిక్ సెక్టర్స్ కానీ ఈరోజు అమ్ముకుండే స్థితి వస్తుంది. అంటే చదువుకున్న విద్యార్థులు ఈరోజు రోడ్డును పడి అడుక్కోమని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఏంటంటే ఉదాహరణకి ఈరోజు రైల్వే అమ్మేసింది, బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తుంది, ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇక స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పాల కేంద్రాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సామ్ మిల్లు, జాడీల కంపెనీలు దగ్గర ఉన్నాయని నేను చెప్తాను. ఇవన్నీ చదివించుకొని ప్రయోజకులు చేసిన తర్వాత ఎక్కడో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థాలు తప్ప ఎక్కడ కూడా అనిపిస్తలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మేమంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 180 మంది ఉన్న మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఆరోగ్యము, అలాగే ఆహారము అనేది ముందు కల్పించండి. లేనిపోని చిన్న ఏయో పథకాలు పెట్టి మీ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేసి భారతదేశం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు బాబు జగన్ కమ్యూనిటీ సెంటర్లో అంబేద్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని ఎస్ఎస్టీ బీసీ నాయకులైన సంజీవరావు కానీ, ఎల్వి రాధా కానీ, రాజల్లా నాగేశ్వర ఆహ్వానం అనేది వాళ్ళు ఇచ్చేసారు. ఈరోజు భారతదేశం మొత్తం ఇది ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ పుట్టడమే ఒక ఘనం. ఆ మహనీయుడు పుట్టిన తర్వాత భారతదేశంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ మరియు బలహీన వర్గాల అందరూ కూడా ఈరోజు సగర్వంగా బ్రతుకుతున్నారంటే ఆ మహనీయుడు తీసుకొచ్చినటువంటి ఫలాలు రాజ్యాంగం.